హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్ అండ్ ఎపిసోడ్ ఆఫ్ ఫిల్మీ అప్డేట్స్. మే మంత్లో రిలీజెస్ కంటే రిలీజ్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కూడా 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఇవి కాకుండా ఇద్దరు పెద్ద స్టార్స్వి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటివరకు మనకు తెలిసింది వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారు కాంబినేషన్లో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నారు. అది కాకుండా మిగిలిన ముగ్గురు పెద్ద సీనియర్ స్టార్స్వి మనకి అప్డేట్స్ ఏం పెద్దగా రాలేదు. కానీ ఈ వారం ముగ్గురు స్టార్స్వి అప్డేట్స్ వచ్చాయి. మంచి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ ఉన్నాయి. వీటన్నింటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు ఈ వారం OTTలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి, లిరికల్ వీడియోస్ గురించి, నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజెస్ గురించి అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో పెట్టకుండా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ వారం OTTలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుంటే, సంగీత్ శోభన్ యాక్ట్ చేసిన రాకాస మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ శర్వానంద్ యాక్ట్ చేసిన బైకర్ మూవీ కూడా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ కేరళ స్టోరీ 2 ZEE5 అవైలబుల్గా ఉంది. అండ్ బ్యాచ్మేట్స్ వెబ్ సిరీస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఎవ్రీ థర్స్డే 4 ఎపిసోడ్స్ యాడ్ చేస్తారంట. అంతే ఈ వారం OTTలో రిలీజ్ అయిన మూవీస్. ఇప్పుడు మనం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య యాక్ట్ చేస్తున్న ఎపిక్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. అండ్ జగపతి బాబు గారు, లయ గారు యాక్ట్ చేస్తున్న వదల టీజర్ కూడా రిలీజ్ అయింది. సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేస్తున్న సింగ్ గీతం టీజర్ రిలీజ్ అయింది. ఇది June 11th రిలీజ్ అవుతుంది. లావణ్య త్రిపాఠి గారు యాక్ట్ చేసిన సతీ లీలావతి ట్రైలర్ ఈ రోజే రిలీజ్ అయింది. ఇది నెక్స్ట్ వీక్ థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ సుమంత్ ప్రభాస్ యాక్ట్ చేసిన గోదావరి గట్టుపైన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అది కూడా నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతుంది. అంతే ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్. ఇప్పుడు మనం ఈ వారం రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. జయకృష్ణ యాక్ట్ చేసిన శ్రీనివాస మంగాపురం నుంచి అల్లల్లే సాంగ్ రిలీజ్ అయింది. తిరువీర్ యాక్ట్ చేసిన భగవంతుడు మూవీ నుంచి శరణమ్మ శరణం సాంగ్ రిలీజ్ అయింది. విజయ్ ఆంటోనీ గారు యాక్ట్ చేస్తున్న 100 దేవులు మూవీ నుంచి సెకండ్ సింగర్ రిలీజ్ అయింది. అంతే ఈ వారం రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. రవిబాబు గారు యాక్ట్ అండ్ డైరెక్ట్ చేస్తున్న రేజర్ మూవీ May 8th రిలీజ్ అవుతుంది. అండ్ లావణ్య త్రిపాఠి గారు యాక్ట్ చేస్తున్న సతీ లీలావతి కూడా May 8th రిలీజ్ అవుతుంది. అండ్ సుమంత్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న గోదావరి గట్టు పైన కూడా May 8th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ థియేటర్లో 3 రిలీజెస్ ఉన్నాయి. అండ్ 3 రిలీజెస్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. రవితేజ గారు యాక్ట్ చేసిన కృష్ణ మూవీ May 8th రిలీజ్ అవుతుంది. నాని గారు యాక్ట్ చేసిన నిన్ను కోరి కూడా May 8th రిలీజ్ అవుతుంది. అండ్ తమిళ్ మూవీ కార్తీ గారిది యుగానికి ఒక్కడు, అది కూడా May 8th రిలీజ్ అవుతుంది. దీంట్లో కృష్ణ అండ్ నిన్ను కోరి 2 DVV ప్రొడక్షన్ నుంచి వచ్చాయి. 2 ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఇవి నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజెస్ అండ్ రిలీజెస్. ఇప్పుడు మనం ఇంకా అప్డేట్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ వీకే 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఇవి కాకుండా NTR గారివి అండ్ మహేష్ బాబు గారివి 2 సినిమాలు, అంటే మొత్తం టోటల్ 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాంట్లో NTR గారివి ఆంధ్రవాల అండ్ ఊసరవల్లి May 20 రిలీజ్ అవుతున్నాయి NTR గారి బర్త్డే సందర్భంగా. అండ్ మహేష్ బాబు గారివి అతిథి అండ్ వన్ నేను ఒక్కనే 2 days గ్యాప్తో రిలీజ్ అవుతున్నాయి. అతిథి ఏమో May 29th రిలీజ్ అవుతుంది. అండ్ వన్ నేను ఒక్కనే May 31st రిలీజ్ అవుతుంది. అండ్ మళ్ళీ కొన్ని పోస్ట్ అయిన సినిమాలకి రిలీజ్ డేట్లు వచ్చాయి. దాంట్లో ఫస్ట్ది పెద్ద సినిమా June 4th రిలీజ్ అవుతుందంట. దీని గురించి పెద్ద ట్రైనింగ్ గురించి మాట్లాడుతూ ఆ ట్రైనర్ గారు ఏం చెప్పారంటే, ఈ సినిమాలో మొత్తం 3 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయంట. దీనికోసం 3 days వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నారంట, 3 days ఫంక్షనల్ అండ్ కుస్తీ ట్రైనింగ్ ఇదంతా చేస్తున్నారంట. చాలా కష్టపడుతున్నారంట. అండ్ 3rd ట్రాన్స్ఫర్మేషన్ అది మనకి ఇంకా చూపించలేదంట. అది ఈ రెండింటికంటే ఇంకా బాగుంటుందని ఆ ట్రైనర్ గారు మనకి షేర్ చేసుకున్నారు. అండ్ లెనిన్ మూవీ పెద్ద కోసం అని పోస్ట్పోన్ అయింది. అది ఇప్పుడు June 26th రిలీజ్ అవుతుంది. దీని గురించి నాగార్జున గారు కూడా ఒక ట్వీట్ వేశారు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారంట సినిమా ప్రీమియర్ అదంతా చూసి. మన సీనియర్ హీరోలు చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది అండ్ నాగార్జున గారిది ఒకేసారి ఈ వీక్ 3 మంచి అప్డేట్స్ వచ్చాయి. అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ చిరంజీవి గారు అండ్ బాబీ గారు కాంబినేషన్ వస్తున్న చిరు 158 మూవీ నుంచి లుక్ టెస్ట్ అయిందంట. అదే బాబీ గారు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అండ్ బాలకృష్ణ గారు కొరటాలగా శివ గారి కాంబినేషన్లో ఒక మూవీ చేస్తున్నారంట. ప్రొడ్యూసర్స్ మన దేవరా మూవీ ప్రొడ్యూసర్స్ యువసోద ఆర్ట్స్. మరి అసలు దేవర కథ Part 2 ఏమైందో మనకి ఇంకా ఐడియా లేదు. రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ టైంలో ఆ ప్రొడ్యూసర్ ఏమన్నారంటే, నెక్స్ట్ ఇయర్ మిడ్ కల్లా దేవర 2 ఆ షూటింగ్ స్టార్ట్ చేస్తాం, రిలీజ్ కూడా చేసేస్తామన్నారు. కానీ డ్రాగన్ అంటే NTR అండ్ నీల్ మూవీనే ఇంకా షూటింగ్లో ఉంది, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది అన్నారు. సో ఈ గ్యాప్లో ఏమన్నా బాలకృష్ణ గారితో చేస్తున్నారేమో. మనకి దేవర 2 అయితే మనకి ఇంకా అఫీషియల్ డీటెయిల్స్ ఏం రాలేదు. మొన్న April 28కి పోకిరి 20 years కంప్లీట్ చేసుకుంది. అండ్ బాహుబలి 2 9 years కంప్లీట్ చేసుకుంది. సేమ్ డే వచ్చాయి. అండ్ ఈ 2 కాకుండా ఏజెంట్ కూడా April 28th రిలీజ్ అయింది. అది 3 years అయింది.
2 బ్లాక్ బాస్టర్ సినిమాలకి దిష్టి తగలకుండా ఒక సినిమా వచ్చింది అనుకోవచ్చు. అండ్ ఈ సందర్భంగా అంటే పోకిరి 20 years అయిన సందర్భంగా ఆగస్ట్లో మళ్ళీ రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంట. ఆగస్ట్లో మహేష్ బాబు గారి బర్త్డే ఉంది కదా, నాకు తెలిసి అప్పుడే రిలీజ్ అవ్వచ్చు. సో ఇవి ఈ వారం ఉన్న ఫిల్మీ అప్డేట్స్. మీకు ఏ అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. నేను మిస్ అయిన అప్డేట్ ఏదైనా ఉంటే అది కూడా కామెంట్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫిల్మీ స్టాక్. బాయ్.